హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస్ టీవీ. ఇక్కడ ఉండేది ఆకుకూర పప్పు అనుకుంటే అదే పప్పులో రెండు కాళ్ళు వేసి దూకినట్టే. ఏంట్రా నువ్వు ఏమైనా కొత్త ఏమైనా కనిపెట్టావని మీకు డౌట్ రావచ్చు. అదేం లేదండి బాబు, ఇది గోంగూరతో చేసిన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్దాం రండి. సో కందిపప్పు తీసుకొని టీ గ్లాసులు అట్లా పోసేయండి. అట్లాగే నీళ్లు పోసి కడిగేయండి. ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా కసా బిసా కత్తి కాంతారో రేంజ్లో కసా బిసా కోసేయండి. తర్వాత ఇందులో వేసేయండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 8 తీసుకొని నిలువుగా చీరేసి ఇలా కుక్కర్లో వేసేయండి. వేసారా? ఇప్పుడు గోంగూరని బాగా కడిగి ఇందులో వేసేయండి. కుక్కర్లో కొంచెం కొంచెంగా బాగా కడగాలండి. బాగా కడుక్కున్నాకే వేయాలి ఆకుని, లేదంటే మురికంత దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, అలాగే పసుపు కూడా వేసుకోండి. ఇలా మూత వేసి అలా విజిల్ పెట్టేయండి. మీరేమన్నా పుసుక్కున విజిల్ వేస్తారేమో ఉంటే అవసరం లేదు, అదే 3 విజిల్ వేస్తుంది. 3 విజిల్ అయిపోయాక ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేశాక ముద్దకం తీసుకొని అలా కసా బిసా రుబ్బేయండి. పప్పుని మరీ మెత్తగా ఎనపొద్దండి. పప్పు అట్లా ఎక్కువగా నింపితే టేస్ట్ పోతుంది. సో కచ్చా పచ్చాగానే నలుపుకోవాలి. ఇప్పుడు తిరగమాతలోకి ఆనియన్స్ కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకొని అలాగే పోపు దినుసులు అంటే ఆవాలు, తర్వాత 2 ఆనియన్స్, ఉప్పు మిరపకాయ, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు తీసుకోండి. ఉప్పు మిరపకాయ కంపల్సరీ ఏం కాదు, ఉంటే టేస్ట్ చాలా ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు దినుసులన్నీ అలా స్లో మోషన్లో ఆయిల్లో వేసేయండి. ఇలా గరిటతో ముందుకి ఎందుకు తిప్పేయండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసి ఆ తరువాత ఉప్పు మిరపకాయలు కూడా వేసేయండి. అవి బాగా వేగాక అందులోకి ఆనియన్స్ కూడా వేసేసేయండి. సో ఆనియన్స్ కూడా బాగా వేగాక ఇప్పుడు కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకొని అందులో వేసేయండి. సో కరివేపాకు రెమ్మలు వేసేసారు కదా, కాసేపు మళ్ళీ కత్తి కాంతారావు యుద్ధం చేసి తిరగమాతని ఇలా గిన్నెలో వేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి మళ్ళీ తిరగమాత వేస్తున్నాం కదా, అది కూర బాగా దాంట్లో కలిసిపోవాలంటే కాసేపు అలా ఉడకనిచ్చాలి. ఒక 2 నిమిషాలు కూర బాగా చిక్కబడ్డాక మీరు స్టవ్ ఆపేసుకోండి. అద్భుతం చందు, చాలా బాగుంది. థ్యాంక్ యూ నా కోసం నా ఫేవరెట్ గోంగూర పప్పు చేసినందుకు. ఎప్పుడు ఈ ఆకుకూరలు రెగ్యులర్ ఆకుకూరలతో చేసేది కాకుండా గోంగూర పప్పుతో కూడా చేసుకొని తింటే బాగుంటుందని ఈరోజు ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ దిస్.